ప్రైస్ లార్డ్ మా. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలా జరుపుకున్నారు అందరూ క్రిస్మస్? మ్యారీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చక్కగా మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో జరుపుకున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. సిద్ధపాటు కదా, న్యూ ఇయర్ కొరకు సిద్ధపడుతున్నారా? న్యూ ఇయర్ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నారా? చక్కటి వాగ్దానాలు దేవుని సన్నిధిలో మీరు తీసుకోవాలి. చక్కటి నెరవేర్పును దేవుడు మీ అందరి జీవితంలో జరగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని నేను మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా పేరట ఏది అడిగినను నేను మీకు చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పేరట, దేవుని నామాన మనం ఏది అడిగినానో దేవుడు మన జీవితంలో చేస్తాడు. నీకేది కావాలి? నువ్వు దేని కొరకు అడుగుతున్నావు దేవుణ్ణి? నువ్వు దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? నువ్వు దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నావు? దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు, నేను నీకు అనుగ్రహిస్తా. నువ్వు అడుగు, నేను నీకు చేస్తాను కదా. మన యొక్క పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉంటారు, నాకు పలానది కావాలి అన్నప్పుడు తల్లిదండ్రులు ఒక్కొక్కసారి అది ఉన్నను లేకున్నను పిల్లలు అడిగారు కాబట్టి అది ఖచ్చితంగా చేయాల్సిందే కదా, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే అంతగా వారి గురించి ఆలోచించి వారు అడిగినప్పుడు వారి దగ్గర లేకపోయినా కూడా వారు సమకూరుస్తూ ఉన్నప్పుడు మన తండ్రి ఇంకెంతగా మన జీవితంలో చేస్తాడు కదా. మనం అది ఆలోచించాలి. ఆయన అంటున్నాడు చక్కగా, నువ్వు అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వు అడుగు, నేను నీ జీవితంలో కార్యం చేస్తాను. నువ్వు అడుగు, నీకేది కావాలో నువ్వు అడుగు, నేను దాన్ని నీకు ఇస్తాను. నీకేది కావాలో నువ్వు నన్ను అడుగు, నేను నీకు అది అనుగ్రహించి నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటానని. నువ్వు ఏది కావాలి నీకు ఈరోజు? నువ్వు దేని కొరకు అడుగుతున్నావు దేవుణ్ణి? అడుగు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే మర్చిపోడు కదా. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన విడిచిపెట్టాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన ఎప్పుడు కూడా త్రోసేయడు మనల్ని. ఆయన మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. ఆయన మాట ఖచ్చితంగా మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఆయన అంటున్నాడు, తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. తండ్రి ఏది అడిగినను ఆయన మనకి అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఏది అడిగినను అది మనకి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఏది మనం అడిగినను దేవుని సన్నిధిలో అది మనకిచ్చి దేవుడు మనల్ని గణపరిచి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏది కావాలి నీకు? దేని కొరకు పోరాడుతున్నావు? దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఏది కావాలో నీ జీవితంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో అడుగు. దేవుడు నీకు కార్యమును చేసి దేవుడు నిన్ను మహింపరుస్తూ ఉంటాడు. అడుగు, దేవుడు నీకు ఇచ్చి ఆయన నిన్ను ఘనపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలు నాయన ఏది కావాలో నువ్వు అన్నావు కదా, తండ్రి పేరట ఏది అడిగినను నేను నీకు అది అనుగ్రహిస్తానని. నీ నామమున నీ పిల్లలు ఏది అడుగుతూ ఉన్నారో అది యేసు నీ నామమున వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నీ నామమున వారు అడుగుతున్న ప్రతిదీ వారు పొందుకుందురు గాక అని ప్రార్థిస్తున్నాను. మరి ఏ కష్టంలో ఉన్నారో, ఏ యొక్క నష్టంలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో, ఏది వారి జీవితంలో కావాలో, ఏది వారి జీవితంలో అది వారు చూడాలనుకుంటున్నారో నజరేయుడైన యేసు నీ నామమున అది వారు చూచుదురు గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అది వారు పొందుకొని వారి జీవితంలో గొప్ప కార్యమును జరిగించి సహాయము చేసి బలపరిచి దీవించుమని ఈ ఉదయకాలం ఎవ్వరు ఏది నీ సన్నిధిలో అడిగినను నువ్వు ఇస్తావు ప్రభా. వారు అడిగి పొందుకునేటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని యేసు నీ నామమున అయ్యా ఈ యొక్క ప్రార్థన యొక్క బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.